ఒక్క రాగి పిండితో 3 సూపర్ హెల్తీ టేస్టీ రెసిపీస్. వెయిట్ లాస్ కావాలా, పిల్లలకు హెల్తీ ఫుడ్ కావాలా అయితే ట్రై చేసేయండి. రాగి ఇడ్లీలు అండ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ రాగి ఇడ్లీలు, అలాగే రాగి వడియాలు కూడా అండి. చూడండి చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేసేయండి. అండ్ ఫైనల్ గా అయితే మనం రాగి లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసాం. సో ముందుగా అయితే రాగి ఇడ్లీ కోసం అయితే ఒక జార్ లో పాలకూర, అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన అల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలండి. సో ఇలాగా మిక్సీ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము. మరొక గిన్నెలో అయితే 1 ఫుల్ కప్ వరకు అయితే రాగి పిండి వేసుకుంటున్నాను. ఫుల్ కప్ రాగి పిండికి అయితే 16 వరకు అయితే ఇడ్లీలు వస్తాయండి. సో ఒక 1 కప్ అయితే యూజ్ చేసేయండి. అండ్ దీనికోసం అని నార్మల్ రవ్వ, బొంబాయి రవ్వ అయితే హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. అండ్ 1 ఫుల్ కప్ వరకు అయితే కర్డ్ తీసుకున్నాను. దీనికోసం అయితే పుల్లటి కర్డ్ అయితే చాలా బెస్ట్ అండి. అండ్ ఇందులో నేను మిక్సీ చేసుకున్న పాలకూర అయితే వేసుకుంటున్నానండి. సో ఇలాగ వేసుకున్న తర్వాత దీన్ని అయితే కలిపేసుకోవాలి. అండ్ ఇందులోనే కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నానండి తగినంత. సో ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ కాబట్టి నేను అప్పటికప్పుడే కలిపేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, దీనికి కాస్త వాటర్ తగ్గినా కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా కలిపేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా అయితే కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అయితే మరి గట్టిగా ఉండకూడదు, మరి పల్చగా కూడా ఉండకూడదు. నార్మల్ ఇడ్లీ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి. ఇంకా దీంట్లోనే నేను తాలింపు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని దీన్ని అయితే కలిపేసుకొని ఇంకా కొద్దిసేపటికి అయితే మూత పెట్టేసుకోవాలి. సో ఇలాగ మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే అలాగ పెట్టేసిన తర్వాత చూడండి ఇలాగ ఉంది. అండ్ దీంట్లో నేను వెజ్జెస్ కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు చాలా వరకు తినరు కాబట్టి మనం ఇడ్లీలో వేసేస్తే వాళ్ళైతే ఈజీగా తినేస్తారు. వాళ్ళకి హెల్త్, మనకి సాటిస్ఫాక్షన్ అదైతే ఓకే అండి. ఇంకా ఇందులో వెజ్జెస్ అయితే నేను క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ అండ్ కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇలాగ వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలిపేసుకొని ఇందులో బేకింగ్ సోడా లేదంటే నేను ఎన్నో వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని ఇంకా రెస్ట్ ఇవ్వడం అవసరం లేదు, మనం ముందుగానే 10 మినిట్స్ వరకు ఇచ్చాం కదా. ఇక ఇడ్లీ పాత్రలో అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొద్దిగా వేసేసుకోవాలి. ఇలాగ అయితే నాకు 16 వరకు ఇడ్లీలు వచ్చాయి. బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల మనకి ఇడ్లీలు స్మూతీ అండ్ ఫ్లఫీగా కూడా వస్తుంది అండ్ స్పాంజీగా కూడా ఉంటుందండి. సో ఎక్కువ ఏమి యూజ్ చేయకండి, కొద్దిగా యూజ్ చేస్తే చాలు. సో మనం ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి దానికోసం అయితే వేసుకోవాలి. అండ్ ముందుగా నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకున్నానండి. దాంట్లో వాటర్ ఉడుకుతున్న తర్వాత ఇడ్లీలు అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం వేసేసుకొని దీన్ని అయితే మూత పెట్టేసుకుందామండి. దీనికోసం అయితే నాకు 10-15 మినిట్స్ పక్కా పడింది. సో దాని మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇదంతా. సో చూద్దామండి ఆఫ్టర్ 15 మినిట్స్ అయితే ఇది అయిందో లేదో అని చెక్ చేయడం కోసమని చూస్తున్నారు కదా, స్టిక్ అయితే వేసుకొని చూస్తున్నాను. దీనికైతే అతుక్కోలేదంటే ఇది బాగా ఉడికిందని. సో దానికి ఒక 10 మినిట్స్ అలాగా రెస్ట్ ఇచ్చిన తర్వాత చల్లారిన తర్వాత అయితే తీసేసుకోవాలి, లేదంటే అప్పటికప్పుడు మొత్తం అతుక్కుంటూ ఉంటుంది వేడిలో. సో చూస్తున్నారు కదా, చాలా బాగా ప్రిపేర్ అయింది అండ్ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అవుతుందండి. అండ్ ఇన్స్టెంట్ గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకైతే రాగి ఇడ్లీ కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి. ఒకసారి ట్రై చేసేయండి ఈ ఈజీ అండ్ ఇన్స్టెంట్ హెల్దీ రాగి రెసిపీ ఇడ్లీలు అయితే. ఇక ఈ ఇడ్లీని టమాటో చట్నీ లేదా పల్లి చట్నీ ఆర్ కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది అండ్ స్పాంజీగా కూడా ఉంది. మీరైతే ట్రై చేసేయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు అండ్ ఇన్స్టెంట్ గా అండ్ 10 మినిట్స్ లో అయితే ప్రిపేర్ అవుతుందండి ఈ ఇడ్లీలు అయితే. అండ్ మీకు నచ్చిందా ఈ ఇడ్లీ? అండ్ మీరైతే కమెంట్ వేసేయండి ఎలా వచ్చింది అనేది. ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ కూడా అండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి రాగి వడియాలు చేద్దామండి. దీనికోసం అని నేనైతే హాఫ్ కప్ వరకు అయితే సగ్గు బియ్యం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, దీనికోసం మొత్తం ఒక మిక్సీ జార్ లో వేసుకొని దీన్ని అయితే మొత్తం పౌడర్ చేసుకోవాలి. సో ఇలాగైతే పౌడర్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. మరొక గిన్నె పెట్టి అందులో అయితే సేమ్ కప్ తో 1 ఫుల్ కప్ వరకు అయితే రాగి పిండి తీసుకుంటున్నానండి. అందులోనే మనం ముందుగా మిక్సీ చేసుకున్న సగ్గు బియ్యం ఉంది కదా, అదైతే వేసుకోవాలి. అందులోనే సేమ్ కప్ తో పాటు 2 కప్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. సో ఇలాగ వేసుకొని అయితే మొత్తం కలిపేసుకోవాలండి. వడియాలకైతే నేను టోటల్ 10 కప్స్ వరకు అయితే వాటర్ యూజ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను ఇందులో అయితే 8 కప్స్ వరకు వాటర్ యాడ్ చేశాను. అండ్ ముందుగా అయితే 2 కప్స్ పిండి కలపడం కోసం అని యూజ్ చేశాను కదా. ఇక ఇందులోనే జీలకర్ర, నువ్వులు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలాగైతే ఉడుకుతుంది కదా వాటర్, మనం ముందుగా కలిపేసుకున్న మొత్తం పిండి ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. ఇదైతే మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి. సో ఇలాగ మొత్తం వేసుకొని అప్పటికప్పుడే కలిపేసుకోవాలి, లేదంటే లమ్స్ ఫామ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం ఉడకనివ్వాలి. అండ్ వడియాలు అనేది పల్చగా కాకుండా కొద్దిగా దొడ్డుగా కావాలి అంటే నేను చెప్పిన క్వాంటిటీలో 1 కప్ వరకు అయితే వాటర్ తగ్గించేయండి, ఏం ప్రాబ్లం కాదు. సో చూస్తున్నారు కదా, నాకైతే కొద్దిగా పల్చగానే వచ్చింది అండ్ నేను పల్చగానే ఇష్టపడతా కాబట్టి అలాగే చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, దీన్ని అయితే ఒక 10 మినిట్స్ వరకు అయితే అలాగే ఉడికించుకోవాలి. అండ్ పిండి స్మెల్ అనేది పోవాలి కూడా, పచ్చి స్మెల్. సో చూస్తున్నారు కదా, మొత్తం ఉడికి అండ్ కొద్దిగా దగ్గర
దగ్గర పడింది. అండ్ మనకి ఇది వస్తుందో లేదో అని చెక్ చేయడం కోసం అని అయితే నేను ఒకసారి ఇట్లా ప్లేట్ మీద వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం వచ్చేస్తుంది. కొద్దిగా దొడ్డుగా కూడా పడుతుంది కదా, అంటే నాకు ఇదైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఇంత వరకు అయితే ఓకే చేసుకుంటున్నాను. అండ్ ఇక దీని మీద మనం గ్యాస్ ఇంకా ఆఫ్ చేసి ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేద్దామండి. కాస్త చల్లారిన తర్వాతనైతే మాత్రమే మనం వడియాలు వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఇంకా మూవ్ అవ్వట్లేదు అంటే అయిపోయినట్టే. ఇంకా దీన్ని అయితే ఆఫ్ చేసేద్దామండి. అండ్ వడియాలు మరీ తిన్నగా ఉంది అంటే కొద్దిసేపు అయితే ఉడికించుకోవచ్చు దగ్గర పడేంత వరకు. సో చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే పైన ఆరేస్తున్నానండి. ఇలాగా ప్లాస్టిక్ పేపర్ మీద అయితే వేసేసుకొని మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలాగా వడియాలన్నీ వేసేసుకుంటున్నానండి. ఇదైతే వన్ డే లోనే ఆరిపోయింది, చాలా ఈజీగా అయితే ఆరిపోయింది. సో చూస్తున్నారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది. అండ్ చాలా థిన్ గా కూడా వచ్చింది. నేను చెప్పిన క్వాంటిటీలో అయితే క్రిస్పీగా అయితే వచ్చేస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇంకా వీటిని అయితే మనం డీప్ ఫ్రై చేద్దాం ఎలాగొస్తుందో. డీప్ ఫ్రై కోసం అని మరొక గిన్నె పెట్టి అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హై ఫ్లేమ్ లోనే వేడి చేసుకోవాలి. ఇలాగ బాగా వేడి అయినప్పుడు మనం ఇంకా వడియాలు అయితే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకోవడం వల్ల ఇవి త్వరగా పొంగుతాయి అండ్ మాడిపోవు కూడా. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ అవుతుంది. సో నేను చేసిన డఫ్ అయితే చాలా థిన్ ఉంది కాబట్టి చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూద్దాం ఎంత క్రిస్పీగా ఉందనేది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనకి ఇదైతే టీ టైమ్ లో చాలా పర్ఫెక్ట్ స్నాక్ అండి. అండ్ మనం తినేటప్పుడు కూడా మనకి ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ విత్ రైస్ అండ్ పాలకూర పప్పు. అండ్ ఇదైతే బెస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వడియాలు అనేది నచ్చుతుందో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చింది అంటే ఒక లైక్ ఇచ్చేయండి. రెసిపీ రాగి లడ్డు అండి. ఇది చాలా సింపుల్ అండి. సో చూపిస్తున్నారు కదా, ఈ ప్యాకెట్స్ మీద ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి అయితే యూజ్ చేసేసాను నేను. సో ఇవన్నీ మిక్స్డ్ లో వస్తాయండి. సో ముందుగా అయితే ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని ఇక నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇందులోనే నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, వీటి పచ్చి స్మెల్ అనేది పోవాలి. సో ఇలాగ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మరొకసారి గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. ఇలాగ వేసుకొని ఇందులోనే పల్లీలు, కిస్మిస్, బాదం అండ్ జీడిపప్పు, ఖర్జూరా అన్ని వేసుకుంటున్నాను. సో ఇవి కూడా మిక్సర్ లోనే వస్తాయి కావాలంటే. అండ్ వీటిని అయితే వేసేసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలండి. కాస్త పచ్చి స్మెల్ పోవాలి. అండ్ రోస్ట్ చేయడం వల్ల మనకి ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యితో రోస్ట్ చేసే ఇంకా హెల్తీ కూడా అండి. ఇవి రోస్ట్ చేసేటప్పుడు వీటి స్మెల్ వస్తే చాలు, రోస్ట్ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, వీటిని ఇంకా రోస్ట్ చేసి పక్కన అయితే పెట్టేద్దాము. మరొక ప్యాన్ పెట్టి అందులోనే నెయ్యి వేసి ఇందులో 1 కప్ వరకు అయితే నేను రాగి పిండి వేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో కాస్త పచ్చి స్మెల్ పోయిందంటే చాలు, ఇదైతే రోస్ట్ అయినట్టే. ఇక ఇది కూడా రోస్ట్ అయినప్పుడు మనం వీటిని పక్కన పెట్టి మరొకసారి ప్యాన్ పెట్టి ఇందులోనే నెయ్యి వేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. దీన్ని నేను ముందుగానే కలిపేయచ్చు, బట్ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కొన్ని రోస్ట్ అయితే కొన్ని కావు. అండ్ పచ్చి కొబ్బరి తురుము కాబట్టి త్వరగా రోస్ట్ అవుతుంది కానీ నేను సెపరేట్ గా రోస్ట్ చేశాను. ఇంకా ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసేసుకొని వీటిని అయితే మిక్సీ జార్ లో వేసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇంకా 1 కప్ వరకు అయితే రాగి పిండి రోస్ట్ చేసింది కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా రోస్ట్ చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ పిండి 1 కప్ అయితే వేసేసుకోవాలండి సేమ్ క్వాంటిటీలో. అలాగే 1 కప్ వరకు అయితే కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. అండ్ 1 కప్ వరకు అయితే బెల్లం వేసేసుకోవాలి. ఇలాగ అన్ని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలండి. అండ్ రాగి పిండి లడ్డు అన్నాను కదా, వీటిని అయితే ఫైన్ పౌడర్ గానే చేసుకోవాలండి. ఇలాగ చేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగ 1 ప్లేట్ లో అయితే మొత్తం పిండి వేసేసుకొని మధ్యలో అయితే కొద్దిగా హోల్ లాగా ఉంచుకొని కొద్దిగా వేడి చేసుకున్న నెయ్యి వేసుకోవాలి. ఇలాగ వేసుకొని చిన్న చిన్నగా కొద్దిగా పిండి వేసుకొని వీటిని అయితే లడ్డు లాగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాగ కలుపుతూ కొద్దిగా అయితే మనం లడ్డూలు చేసుకోవాలి. నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, లేదంటే లడ్డూలు కుదరవు. సో చూస్తున్నారు కదా, నెయ్యి అయితే కాస్త గోరువెచ్చగానే ఉండాలి. అండ్ చేతికి కాస్త ఆయిల్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుందండి. సో ఇంతేనండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూలు అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ రాగి పిండిలో కాల్షియం, ఐరన్, ఫైబర్ ఫుల్ గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి చాలా మంచిది. ఇవే ఈ రోజు మన 3 రాగి రెసిపీస్. మీకు ఏది ఎక్కువ నచ్చింది, వడియాలు, లడ్డు లేదా ఇడ్లీ? కమెంట్ లో చెప్పండి. ఇలాంటివే హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.